హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింత డిఎస్సి ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం టెట్కి సంబంధించి చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ని తెలుసుకుందాం. చాలామందికి తెలిసి ఉండదు, తెలుసుకున్నాం చాలా తక్కువ మంది. ఏదో అంటే మనం ఎలాగో డైట్ చేసాం కదా, డిఎస్సి టీచర్ జాబ్ కావాలంటే టెట్ రాయాలి అన్నట్టు రాస్తారు. కానీ మనం ఈరోజు కొంచెం టెట్ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ని ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని అంటే నా వీడియోస్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్గా ఉండండి. అయితే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మనకి ఈరోజు వీడియో చూడండి. ఏపీ టెట్ సిలబస్ 2024 అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్. ఇక్కడ మనకి టెట్ సిలబస్ మరియు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది తెలుసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇయర్లీ ఈ యొక్క టెట్ ఎగ్జామ్ అనేది 2 times కండక్ట్ చేస్తారు. అయితే ఈ యొక్క టెట్ ఎగ్జామ్ అనేది మనకి దాని యొక్క సమయం డ్యూరేషన్ ఆఫ్ టైం అనేది మనకి 2.5 hours అంటే 2.5 గంటలు. తర్వాత చూడండి ఫ్రెండ్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. మనకి టెట్ ఎగ్జామ్లోని క్వశ్చన్స్ మొత్తం 150 ఉంటాయండి. అందులో మనకి 150 క్వశ్చన్స్కి ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కో మార్కు, అలా మనకి 150 మార్కులు అనేవి 150 మార్కులతో ఈ యొక్క పేపర్ అనేది మనకి నిర్వర్తిస్తారు. అలాగే చూడండి, మోడ్ ఆఫ్ ఎగ్జామ్. ఈ యొక్క ఎగ్జామ్ అనేది మనకి ఆన్లైన్లో జరుగుతుంది, సిబిటి ద్వారా అన్నమాట, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. తర్వాత చూడండి, ఎగ్జామ్ డేట్. మెయిన్ మనకు కావాల్సింది ఇదండి. చూడండి, మనకి ఈ యొక్క టెట్ ఎగ్జామ్ అనేది మనకి 3rd to 20th అంటే మనకి అక్టోబర్ 3వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు ఈ యొక్క టెట్ ఎగ్జామ్స్ అనేవి జరగనున్నాయి. మనకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా అంటే నోటిఫికేషన్ అనేది మనకి July 3rd రిలీజ్ అయింది, అందరికీ తెలిసిందే, రీషెడ్యూల్ అది. తర్వాత మార్కింగ్ స్కీమ్ అనేది మనకి చూడండి, నో నెగిటివ్ మార్క్ అంటే నెగిటివ్ మార్కులు అనేది మనకి ఈ యొక్క టెట్ ఎగ్జామ్లో ఉండదండి. అలాగే వ్యాలిడిటీ, ఈ యొక్క టెట్ ఎగ్జామ్ వ్యాలిడిటీ అనేది మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ అండి. అయితే ఇది మనకి టెట్ ఎగ్జామ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ టెట్ని ఎవరు రాస్తారంటే చూడండి, ఎవరైతే డిఎడ్ కానీ బిఎడ్ కానీ చేసి 2 years డిఎడ్ కావచ్చు లేదా బిఎడ్ కావచ్చు చేసిన వాళ్ళు డిఎస్సి ద్వారా టీచర్ పోస్టులకి అర్హత అనేది మనకి ఈ యొక్క టెట్ అనేది పెడతారండి. అంటే డిఎస్సి ఎగ్జామ్కి అర్హతగా మనకి టెట్ అనేది పెట్టారు. కాబట్టి కంపల్సరీ డిఎస్సి ఎగ్జామ్ రాయాలంటే మనకి కంపల్సరీగా ఈ యొక్క టెట్లో క్వాలిఫై అయ్యి ఉండాలి. ఇది దీని యొక్క ఇన్ఫర్మేషన్ అండి టెట్కి సంబంధించి. తర్వాత ఇప్పుడు మనం ఇందులోనే ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. అందులో సిలబస్ చూడండి, మనకి ఇది పేపర్ 1A ఎస్జిటి వాళ్ళదండి. మనకి పేపర్ 1A ఎస్జిటిలోని చూడండి, ఇది సబ్జెక్ట్ని చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి, సిడిపి చైల్డ్ డెవలప్మెంట్ ఆఫ్ పెడగాజీ. అందులో మనకి ఇది 30 questions ఉంటాయి. అలాగే 30 questions-కి 30 marks. తర్వాత లాంగ్వేజ్ 1 తెలుగు కూడా మనకి 30 మార్కులు, 30 ప్రశ్నలు 30 మార్కులు. అలాగే లాంగ్వేజ్ 2 అనేది మనకి ఇంగ్లీషు, అందులో 30 ప్రశ్నలు 30 మార్కులు. తర్వాత మ్యాథమెటిక్స్ గణితం అనేది మనకి 30 ప్రశ్నలు 30 మార్కులు. అలాగే ఈవీఎస్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనేది మనకి 30 questions అలాగే 30 మార్కుల్లో ఉంటుందండి. మనకి టోటల్గా చూడండి 150 ప్రశ్నలకి 150 మార్కులు అనేది ఉంటుంది. అయితే ఇందులో ఇంకో ముఖ్యమైన విషయము చూడండి, మనకి ఇదంతా మనకి చూసుకున్నట్లయితే ఇందులో నుండి మనం కొంచెం అంటే సబ్జెక్ట్ వైజ్ మాట్లాడుకున్నట్లయితే మనం ఎక్కువ స్కోర్ చేయగలిగేవి చూడండి. కొంతమందికి సిడిపి అంటే కొంచెం భయం ఉండొచ్చు. అలాగే కొంతమంది లాంగ్వేజ్ 1లో బాగా అంటే స్కోరింగ్ చేస్తే కొంతమంది లాంగ్వేజ్ 2లో చేస్తారు, కొంతమంది మ్యాథ్స్లో చేయొచ్చు, అలాగే కొంతమంది ఈవీఎస్లో చేయొచ్చు. అయితే నా సజెషన్ ప్రకారం అయితే మీకు టెట్లో ఎక్కువ మార్కులు రావాలంటే చూడండి, ఇది మనకి ఇది కంటెంట్ అన్నమాట. ఇందులో టాపిక్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటుంది. మనము సోషల్ సైన్స్ కలిపి చదవాల్సి ఉంటుంది. కాబట్టి మనం దీనికి ప్రిపరేషన్ అనేది కొంచెం తర్వాత ఇచ్చిన ప్రాబ్లం లేదు.
ఎక్కువ మార్కులు రావాలి, లేదు నేను కాంప్రమైజ్ అవ్వను, నాకు ఎలాగైనా 150కి ఒక 146 అయినా రావాలి అనుకుంటే ఈవీఎస్ని కూడా చదవండి. టైం ఉంది చదువుతానంటే చదవండి. లేదు నేను పర్లేదు నేను ఇది చదవలేను, కొంచెం తక్కువ చదవగలను అనుకుంటే ముందుగా మనకు మంచి మార్కులు రావాలంటే చూడండి, ఈ లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, తర్వాత మ్యాథమెటిక్స్, మనం ఈ మూడుని చూసుకున్నట్లయితే అండి మనకి 90 మార్క్స్, ఈ మూడిట్లో నుండి మనకి 90 మార్కులు అనేది వస్తుందండి. మనము ఓసీ క్యాండిడేట్ల యొక్క ఎలిజిబుల్ని చూసుకున్నట్లయితే 60%, ఆ 60%లోని మనకి 90 మార్క్స్ అనేది వాళ్ళకి ఎలిజిబుల్గా పెట్టారు. అలాగే తర్వాత చూడండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి క్వాలిఫై మార్క్స్ అనేది 40% అనేది ఇవ్వడం జరిగింది. అలాగే బీసీ వాళ్ళకి చూడండి 50% అనేది ఇచ్చారు. అయితే ఇది 75 మార్క్స్, అలాగే ఈ 40% అనేది 60 మార్క్స్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 60 మార్కులు వస్తే టెట్ క్వాలిఫై అయినట్టు, అలాగే బీసీ వాళ్ళకి 75 మార్క్స్ వస్తే వాళ్ళు ఈ యొక్క టెట్ ఎగ్జామ్కి అంటే టెట్ క్వాలిఫై అయినట్టు. ఇలా మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి కూడా మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం ముందు ఈ 3 సబ్జెక్టుని మనం ఫోకస్ పెట్టిన తర్వాత సిడిపి, ఈ చైల్డ్ డెవలప్మెంట్ తర్వాత ఈవీఎస్ని పెడితే మనకి ఈజీగా మనము స్కోర్ చేయొచ్చు. కాబట్టి ఒకవేళ ఇది కేవలం నా సజెషన్ మాత్రమే, తర్వాత ఎందుకంటే మీరు చదువుకునే వాళ్ళు మీరు కాబట్టి లేదు నేను ఈ సబ్జెక్టే ముందు చదువుతానంటే అలా కూడా చదవచ్చు. ఇది కేవలం నా యొక్క సజెషన్ మాత్రమే. అయితే ఫ్రెండ్స్ ఇది మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్లోని వివరాలు. అయితే మనము నెక్స్ట్ వీడియోలోని ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి కొంచెం డీప్గా మాట్లాడుకుందాం. ఏ టాపిక్స్ ఇచ్చారు, ఎలా చదివితే మనము మార్క్స్ చేయొచ్చు అనే దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోలో మీకు అంటే నెక్స్ట్ వీడియో ద్వారా నేను మీకు చెప్తానండి. ఇప్పుడైతే జస్ట్ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ సబ్జెక్ట్ నుండి ఎన్ని మార్కులు అనేది మాత్రమే నేను చెప్పగలిగాను. కాబట్టి ఫ్రెండ్స్ ఇది మనకి టెట్కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ అలాగే సిలబస్.